70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చామని బాలాపూర్ లడ్డు పాట పాడినట్టు పాడుతున్నారు. అవి అబద్ధము. ఇక్కడ మేము ఎవిడెన్స్ తోటి చూపిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఒక్క సింగిల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏదైతే గతంలో గ్రూపంలో 60 పోస్టులు పెంచారు, డిఎస్సికి ఒక 5,000 పోస్టులు పెంచారు. వాళ్ళ ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం అయిన బండి విక్రమార్క గారు 11,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం అచ్చొచ్చిన ఆంబోతులకి 60,000 ఇచ్చాము, 70,000 ఇచ్చాము. మొన్న వివేక్ వెంకట స్వామి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరిచ్చారు? అమ్మ తల్లిదండ్రులు. మీరు నాకు తల్లిదండ్రులు అంటున్నారు, నేను కూడా మీ బిడ్డలు అంటున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ రోజు హైదరాబాద్ లో చదువుకుంటున్న మీ బిడ్డలందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించి తప్పు చేశారు. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. లేదంటే మీ గ్రామాలలో వచ్చే ఎమ్మెల్యేలకు, మీ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకంటే మీ అబ్బాయికి ఉద్యోగం రావాలంటే నోటిఫికేషన్ రావాలి. వీళ్ళు ఇచ్చేటట్టు లేరు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, యాక్సిడెంట్ అడ్డా నుంచి ఒక నిరుద్యోగిగా మీ ఎమ్మెల్యేని మీరు ప్రశ్నించండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేని ప్రశ్నించండి. మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ ఇప్పించమని చెప్పేసి సీఎం తోటి అడగమని చెప్పేసి డిమాండ్ చేయండి. నోటిఫికేషన్ వాడు ఓట్లు అడగడానికి వచ్చారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి అడగండి. హైదరాబాద్ లో నా కొడుకు ఉద్యోగం లేక తిరుగుతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటాడేమో భయపడుతున్నాము, నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ప్రశ్నించండి.